సిద్ధు మల్లిని ఒక అడవి దగ్గరకైతే తీసుకొని వస్తాడు. అది చూసి మల్లి అయితే నన్ను వదులు అని చెప్పి అంటుంది. ఇక సిద్ధు మళ్ళీ చేయి పట్టుకొని బయటకు లాగుతాడు. ఏంటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని చెప్పి మళ్ళీ సిద్ధుని అడుగుతుంది. దాంతో సిద్ధు అయితే నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఇక్కడికి తీసుకుని వచ్చానని చెప్పి అంటాడు. ఏంటి పనిష్మెంటా, నాకెందుకు ఇస్తావు అని చెప్పి మళ్ళీ అంటుంది. నువ్వు నీ సూటిపోటి మాటలతో నాకు ఎంతో ఇష్టమైన ఆంటీని చాలా బాధ పెట్టావు. ఆంటీ నీ కారణంగా చాలా బాధపడుతూ ఉంది, కాబట్టి అందుకే నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ తీసుకుని వచ్చాను. ఇక్కడ ఎవ్వరూ ఉండరు, అందుకే ఇక్కడ నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికే వచ్చాను. నీకు ఒక్కసారి ఇలా ఇస్తే బుద్ధి వస్తుంది అని చెప్పి సిద్ధు అయితే మళ్ళీని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏ సిద్ధు ఏం చేస్తున్నా నువ్వు, ఆగు నేను కూడా వస్తాను అని చెప్పి అంటుంది. దాంతో సిద్ధు అయితే నువ్వు రావడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను అనుకుంటున్నావా, అవసరం లేదు, నువ్వు ఇక్కడికి రావద్దు, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని చెప్పి సిద్ధు కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సిద్ధు ఆగు, సిద్ధు ఆగు అని చెప్పి ఎంత ఆపినా సరే ఆగకుండా సిద్ధు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మళ్ళీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక సిద్ధు అయితే కారులో వెళ్ళిపోతాడు. ఇక మళ్ళీ ఆ చుట్టుపక్కలంతా చెట్లను అవన్నీ చూసి భయపడుతూ ఉంటుంది. ఇక్కడ ఏముంటాయో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి తనైతే అలా వెళ్ళి హెల్ప్ అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక ఎవరూ కనిపించకపోవటంతో మళ్ళీ కంగారు పడుతూ ఉంటుంది. ఎవరైనా ఉన్నారా హెల్ప్ అంటూ మళ్ళీ అయితే గట్టిగా అరుస్తూ వస్తూ ఉంటుంది. ఇక ఎవరూ లేకపోవటంతో మళ్ళీ చుట్టుపక్కలంతా కూడా చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇక మళ్ళీని కాపాడేది ఎవరు?